నమస్తే దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను ప్రజ్ఞ. కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్కును తప్పనిసరిగా ధరించాలి. ముక్కు నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్కును ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలు పాటిద్దాం, కరోనాను జయిద్దాం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. వచ్చే నెల 3వ తేదీన తిరువనంతపురంలో దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై ముఖ్యమంత్రి సమీక్ష. రాష్ట్ర విభజన పెండింగ్ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశం. సెప్టెంబర్ 1 నుంచి 3 రోజుల పాటు వైఎస్ఆర్ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన. పలు అభివృద్ధి కార్యక్రమాల సమీక్షలు, ప్రారంభోత్సవాలు. 2వ తేదీ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ ఘాట్లో నివాళులర్పించనున్న జగన్మోహన్ రెడ్డి. ప్రజా సమక్షంలో వైసీపీ ప్రభుత్వ విధానాలపై బీజేపీ పోరాటం చేస్తుంది. వినాయక చవితి ఉత్సవాలపై ఆంక్షలు ఎత్తివేయాలన్న బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు డిమాండ్. నిబంధనలను ఎవరూ పాటించవద్దని సూచన. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు. తెలుగు భాషను సరళతరం చేయటానికి గిడుగు రామ్మూర్తి చేసిన కృషి ఎనలేనిదన్న ముఖ్యమంత్రి జగన్. దేశవ్యాప్తంగా జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు. మేజర్ ధ్యాన్ చంద్ కు నివాళులర్పించిన ప్రధాని మోదీ. వార్తల వివరాలు చూద్దాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఒబెరాయ్ గ్రూప్ ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ అధికారి రాజారామన్ శంకర్ సమావేశమయ్యారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డిని రాజారామన్ కలిశారు. ఈ మేరకు రాష్ట్రంలో ఆ గ్రూప్ హోటల్స్ ఏర్పాటు ప్రణాళికలపై వారు ముఖ్యమంత్రికి వివరించారు. వారి ప్రాజెక్టులకు అవసరమైన అనుమతులన్నీ సింగిల్ విండో విధానంలో ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో దాదాపు 1500 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు ఒబెరాయ్ గ్రూప్ ముందుకొచ్చింది. దీని ద్వారా ప్రత్యక్షంగా 1500 మందికి, పరోక్షంగా 11,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. 7 స్టార్ట్ సౌకర్యాలతో విల్లాల తరహాలో రూపకల్పన చేయనున్నట్లు ఒబెరాయ్ గ్రూప్ వెల్లడించింది. రాష్ట్రంలోని విశాఖపట్నం, తిరుపతి, గండికోట, పిచ్చుకలంక, హార్స్లీ హిల్స్ లో హోటల్స్ ఏర్పాటు చేసేందుకు ఆ గ్రూప్ ఆసక్తిని వ్యక్తం చేసింది. పాడేరు పరిసర ప్రాంతాల్లో టూరిజం సెంటర్ నిర్వహించేందుకు కూడా తాము ఆసక్తిగా ఉన్నామని ముఖ్యమంత్రికి రాజారామన్ శంకర్ వివరించారు. వచ్చే నెల 3వ తేదీన తిరువనంతపురంలో జరిగే దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రం నుంచి ప్రతినిధి బృందం ఈ సమావేశానికి హాజరవుతుందని తెలిపారు. తన తండ్రి దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా తాను ఈ సమావేశాలకు హాజరు కావడం లేదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాష్ట్రం తరపున 19 అంశాలను అజెండాలో ఉంచినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగి 8 ఏళ్లు అయినా కూడా సమస్యలు పెండింగ్ లో ఉన్నాయని, వీటిని జోనల్ కమిటీ సమావేశంలో ప్రస్తావించి వీటి పరిష్కారం కోసం కృషి చేయాలన్నారు. పరిష్కారాలను సూచించే వ్యవస్థ ఏర్పాటు చేయాలని ఈ సమావేశంలో కోరాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆ వ్యవస్థ కేవలం పరిష్కారాలను చూపించడమే కాకుండా తీసుకున్న నిర్ణయాలను అమలు చేసే దిశగా ఉండేటట్లుగా డిమాండ్ చేయాలని కోరారు. విభజన వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని, హైదరాబాద్ లాంటి నగరాన్ని కోల్పోయిందని, ఇప్పుడు విభజన సమస్యల పరిష్కారంలో ఆలస్యమవుతున్న కొద్దీ రాష్ట్రానికి తీవ్రంగా నష్టమే జరుగుతోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అందుకే వీటి పరిష్కారంపై దృష్టి పెట్టాల్సిందిగా సమావేశంలో గట్టిగా ఒత్తిడి తీసుకురావాలన్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి తగిన నిధులు విడుదల చేసే అంశాన్ని కూడా అజెండాలో చేర్చాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రభుత్వంపై బురద జల్లే విధంగా వినాయక చవితి మండపాల పర్మిషన్లపై సోషల్ మీడియాలో అసత్య సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ మండపాలకు ఎలాంటి కొత్త ఆంక్షలు లేవని రాష్ట్ర డీజీపీ, దేవాదాయ శాఖ కమిషన్, దేవాదాయ శాఖ మంత్రి కూడా చెప్పారన్నారు. అయినా కూడా టీడీపీ, బీజేపీ నాయకులు కావాలనే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని తెలియజేశారు. కొంతమంది వ్యక్తులు కావచ్చు, వినాయక చవితి పండుగను కూడా రాజకీయం చేయడం అనేది చాలా బాధాకరం. ఎక్కడైనా విఘ్నాలు వస్తే ఆ విఘ్నాలు తొలగిపోవడానికి వినాయకుడి పూజ చేసుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి కార్యక్రమాన్ని కూడా చేపట్టడం అనేది ఆనవాయితీగా ప్రతి ఒక్కళ్ళు చేసే కార్యక్రమం. ఆ కార్యక్రమాన్ని కూడా భారతీయ జనతా పార్టీ సోము వీర్రాజు గారు కావచ్చు, అదేవిధంగా ఇతర చోటా మోటా నాయకులు కావచ్చు,
తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు నీచంగా మాట్లాడే విధంగా ఏదో ఈ రాష్ట్రంలో వినాయక చవితి పండగని రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ల పేరుతో వేధిస్తుంది అనే చెప్పే విధంగా సోషల్ మీడియాలో వాళ్ళు చేసే చూస్తుంటే చాలా బాధేస్తుంది. వాళ్ళకు వాడే సోషల్ మీడియాలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వం అడుగుతున్నట్టుగా క్రియేట్ చేయడం, అది తెలుగుదేశం పార్టీ ఆఫీసులు తయారవడం, దాన్ని బీజేపీ పార్టీ నాయకులు దాని గురించి మాట్లాడడం. రాష్ట్ర పోలీస్ డీజీపీ గారు చెప్పారు, దేవాదాయ శాఖ కమిషనర్ చెప్పున్నారు, అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి గారు డిప్యూటీ సీఎం గారు కూడా చెప్పారు. అయినా కానీ సోమవీర్రాజు తెలుగుదేశం నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాం. ఎక్కడైనా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక గతంలో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన కూటమితో ఎప్పుడైతే వీళ్ళు గత 5 సంవత్సరాలు పరిపాలన చేశారో ఆ ఆంక్షలు తప్ప ఎక్కడైనా ఒక ఆంక్షను పెంచిన పరిస్థితి మీరు ఎక్కడైనా ప్రూవ్ చేయగలుగుతారా? హిందూ పండుగలపైన రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలు పెట్టడాన్ని ఖండిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాలకృష్ణ యాదవ్ అన్నారు. వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రభుత్వం పెట్టిన నిబంధనలు ఎత్తివేయాలంటూ బీజేపీ ఆధ్వర్యంలో కడప ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బాలకృష్ణ యాదవ్ మాట్లాడుతూ గతంలో వినాయక చవితికి ఏ విధమైన అనుమతి ఉందో అదే విధంగా అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. చాలా ఏళ్ల నుంచి మాకు గుర్తున్నప్పటి నుంచి కూడా వినాయక చవితి ఉత్సవాలు చాలా గ్రాండ్గా చేసుకునే వాళ్ళం. దాంట్లో ఎప్పుడు కూడా మత ఘర్షణలే లేవు. అటువంటి క్రమంలో మరి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో నిబంధనలు పెడతా ఉంది. ఆ నిబంధనలతో చాలామంది నిర్వాహకులు పండగ చేసుకోవడానికి కూడా భయపడతా ఉన్నారు. ఆ నిబంధనలో నోటరీ సంతకం ఒకటంట, అదేవిధంగా లౌడ్ స్పీకర్లు పెట్టకూడదంట, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రేట్లు వేస్తే వాళ్ళ ఇష్ట ప్రకారం రేట్లు కట్టాలంట, నిమజ్జనానికి కూడా పోయే ర్యాలీకి డబ్బులు కట్టాలంట. ఇవన్నీ ఏ విధమైన సంస్కృతికి పోతోంది మన ఆంధ్రప్రదేశ్లో? రాష్ట్ర ప్రభుత్వం ఈ విధమైన నిబంధనలు తీవ్రంగా బీజేపీ పార్టీ తరఫున రాష్ట్ర అధ్యక్షులు సోమ్ వీర్రాజు గారి ఆదేశం ప్రకారం ఈ విధమైన నిబంధనలను తొలగించాలని అన్ని కేంద్రాలలో మరి బీజేపీ పార్టీ తరఫున నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడు కూడా ఈ నిబంధనలు లేవు, అందరూ సక్రమంగా చేసుకునేవాళ్ళు. పోలీస్ స్టేషన్లో ఒక లా అండ్ ఆర్డర్ కోసం ఎక్కడ పెంటాలు పెడతా ఉన్నారు, ఎక్కడ వినాయక పూజ జరుగుతూ ఉంది, ఎక్కడ నిమజ్జనం చేస్తారు, ఏ తేదీ నిమజ్జనం చేస్తారు అనేది అప్లికేషన్లో రాసి ఇచ్చేవాళ్ళు. ఒక 2 నిర్వాహకుల పేర్లు రాసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు 5 మంది నిర్వాహకుల పేర్లు రాయాలంట, 5 మంది వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇవ్వాలంట, అదేవిధంగా ఆధార్ కార్డులు ఇవ్వాలంట, అదేవిధంగా వాళ్ళ అడ్రస్ ప్రూఫ్లు ఇవ్వాలంట. అంటే తీవ్రవాదులా లేదా ఆటంకవాదులా? అంటే హిందూ సాంప్రదాయం ప్రకారం చేసుకోవాల్సిన పండుగలు చేసుకునే పరిస్థితుల్లో లేమా? ఏ విధంగా సంస్కృతి పోతుందో ప్రజలందరూ గమనించాలా, గమనిస్తున్నారు కూడా. గుంటూరు జిల్లా మంగళగిరి టీడీపీ సీనియర్ నేత గంజి చిరంజీవి ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో తన కుటుంబ సభ్యులతో కలిసి వైసీపీలో చేరారు. ముఖ్యమంత్రి వైసీపీ కండువా కప్పి గంజి చిరంజీవిని పార్టీలో చేర్చుకున్నారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే 2019లో మీరు ఒక్కటి ఈ సందర్భంగా చెప్పవలసిన బాధ్యత ఉంది నాకు. ఎందుకంటే 2014లో మా తాత నేత కార్మికుడు, మా తండ్రి నేత కార్మికుడు, మా మామయ్య సిపిఐ పార్టీ సెక్రటరీ గంజి చిరంజీవి నేను వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆళ్ల రామకృష్ణారెడ్డి గారి మీద పోటీ చేశా. 12 ఓట్లు తేడాతో ఓడిపోవడం జరిగింది ఆ రోజు. కానీ నారా లోకేష్ గారు తాత ముఖ్యమంత్రి, తండ్రి ముఖ్యమంత్రి, మామగారు ఒక లెజెండ్ హీరోలో అటువంటి కుటుంబం నుంచి మంగళగిరిలో నుంచొని
5,312 ఓట్ల తేడాతో ఓడిపోయారు. మీరందరూ ఆలోచించండి. పెద్ద నాయకులు అయితే అయి ఉండొచ్చు, రాజకీయంగా చిరంజీవి నారా లోకేష్ గారా? మీరే ఆలోచించండి. ఎందుకంటే 12 ఓట్లతో పోయిన చిరంజీవి ప్రజానాయకుడా, 5,312తో ఓడిపోయిన నారా లోకేష్ ప్రజానాయకుడో తెలుసుకోవాల్సిన అవసరం నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్రంలో ఉన్న చేనేత వర్గాలందరూ కూడా గమనించాలి. సోదరులు మాజీ మంగళగిరి మున్సిపల్ చైర్మన్, అదేవిధంగా మాజీ మంగళగిరి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, అదేవిధంగా మాజీ మంగళగిరి తెలుగుదేశం రాష్ట్ర అధికార ప్రతినిధి సోదరులు చిరంజీవి గారు ఈ రోజున తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం, ఆయన తన కుటుంబ సభ్యులతో సహా, అదేవిధంగా పాలేటి కృష్ణవేణి గారు సోదరి మంగళగిరి రూరల్ మండల మహిళా తెలుగు అధ్యక్షురాలు ఆమె, మరియు ఆమె భర్త రాజ్ కుమార్ గారు, వారు కూడా వారి కుటుంబ సభ్యులతోటి ఈ రోజున తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం అనే దాన్ని మేమందరం కూడా మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తూ, రాబోయే రోజుల్లో ఒక్క మంగళగిరిలోనే కాదు, రాష్ట్రంలో ఎక్కడైనా సరే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులు ఉంటే వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మేము తెలుగుదేశం పార్టీ గత 30-40 సంవత్సరాలుగా ఏ విధంగా బీసీ సోదరుల్ని మోసం చేసింది, ఏ విధంగా మమ్మల్ని మభ్యపెట్టింది, మేము ఈ రాష్ట్రం అంతా యావత్తు తిరిగి వచ్చే 24 ఎలక్షన్లో పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకు మేము పనిచేసి మేము గెలిపిస్తామని చెప్పటాన్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ సెలవు తీసుకుంటాం. ఉద్యానవన పంటలు అధికంగా పండించే శ్రీకాకుళం జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యాన పరిశోధన కేంద్రాన్ని మంజూరు చేసిందని వెంకటరామన్నగూడెం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ టి జానకీరాం తెలియజేశారు. శ్రీకాకుళంలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ వ్యవసాయంపై పూర్తిగా ఆధారపడి జీవనం సాగించే రైతులు ఉద్యాన పంటలపై దృష్టిని కేంద్రీకరించాలని ఆయన కోరారు. వ్యవసాయంపై అధిక ఆదాయం లభించేలా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టిందని అన్నారు. శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం పెద్దపేట వద్ద 70 ఎకరాల భూమి ప్రభుత్వం కేటాయించిందని, త్వరలో ప్రాథమిక స్థాయి పనులు ప్రారంభమవుతాయని అన్నారు. ఏర్పాటు చేయడానికి మనకి ఇక్కడ స్థల సేకరణ కూడా జరిగిన సమయంలో ఈరోజు వాటికి సంబంధించిన పేపర్స్ అన్ని కూడా డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీకి అగ్రికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్ వారి ద్వారా ఈ పేపర్స్ మన రిజిస్ట్రార్ వారు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మనకి హార్టికల్చర్ మనకి చాలా ఇంపార్టెంట్ అయిన సెక్టర్. ఈ రీసెర్చ్ స్టేషన్ కింద కూడా మనము ముఖ్యంగా కొబ్బరి, జీడి మామిడి, మునగ, అదేవిధంగా వెజిటబుల్స్, మెడిసినల్ ఆరోమాటిక్ క్రాప్స్ లో మనం ఈ పరిశోధనలు కొనసాగిస్తాం. అయితే ఇదే కాకుండా ముఖ్యంగా రైతులకి కావలసిన ప్లాంటింగ్ మెటీరియల్ అంటే అలైడ్ ప్లాంటింగ్ మెటీరియల్ కూడా ఇక్కడి నుంచి సప్లై చేయడానికి కూడా మనం కృషి చేయడం జరుగుతుంది. ఇంతేకాకుండా మనకి ఈ బయో కంట్రోల్ ఏజెంట్స్ ఏదైతే మనకి హెచ్ఆర్ఎస్ అంబాజీపేట కింద ఈ సోంపేటలో ఆల్రెడీ మనకి ఫెసిలిటీ ఉంది. దీన్ని మనము ఈ హెచ్ఆర్ఎస్ ఇక్కడికి పెద్దపేటకి మనం దాన్ని మార్చి ఆ ల్యాబ్ ద్వారా కూడా ఇక్కడ ఈ ప్రాంతం రైతులకి మనకి బయో కంట్రోల్ ఏజెంట్స్ని సప్లై చేయడానికి కూడా మనం కృషి చేయడం జరుగుతుంది. పండితులకు మాత్రమే పరిమితమైన భాషను ప్రజలందరి వాడుక భాషగా చేసేందుకు అహర్నిశలు కృషి చేసిన మహనీయులు, సంస్కర్త గిడుగు వెంకట రామూర్తి పంతులు గారు అని శ్రీకాకుళం నగర కార్పొరేషన్ కమిషన్ చల్లా ఓబులేసు అన్నారు. శ్రీకాకుళం నగరంలోని శాంతినగర్ కాలనీలో గాంధీ మందిరం స్వాతంత్ర్య సమరయోధుల స్మృతి వనంలో తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన గిడుగు వెంకట రామూర్తి పంతులు గారి నూతన విగ్రహాన్ని కమిషనర్ ఆవిష్కరించారు. తెలుగు భాషతో పాటు సవర లిపి కనుగొని భాషా ఉద్యమానికి చేసిన కృషికి బ్రిటిష్ ప్రభుత్వం రావ్ బహదూర్ అనే బిరుదును అందుకుందన్నారు. శాంతినగర్లో ఉన్నటువంటి స్వాతంత్ర సమరయోధుల స్మృతి వనంలో వారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం నిజంగా చాలా గర్వకారణం. ఎందుకంటే తెలుగుని అధికార భాషగా గుర్తించిన తర్వాత ఈ యొక్క ఆగస్టు 29వ తారీఖున జన్మించినటువంటి
తెలుగు భాషకు వ్యవహారిక భాషకి విశేషంగా కృషి చేసినటువంటి శ్రీకాకుళం జిల్లాకి చెందినటువంటి గిడుగు రామమూర్తి గారి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకోవడం అనేటువంటిది శ్రీకాకుళం జిల్లా ప్రజలకి చాలా గర్వకారణం. ఎందుకంటే మన జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. రాష్ట్రంలో వినాయక చవితి ఉత్సవాల సమయంలో విగ్రహాల ఏర్పాటుపై ప్రభుత్వం నిబంధనల పేరుతో అనేక ఆంక్షలు విధిస్తోందని పేర్కొంటూ బీజేపీ ఆధ్వర్యంలో అనంతపురం నగరంలో ఆందోళన చేపట్టారు. ఒక వర్గం మనోభావాలను దెబ్బతీసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని జిల్లా ప్రధాన కార్యదర్శి లలిత్ కుమార్ విమర్శించారు. ప్రభుత్వం ఇలాంటి ఆదేశాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వినాయక ఉత్సవ సమితి సందర్భంగా వైసీపీ ప్రభుత్వం అనేక ఆంక్షలు విధిస్తూ ఉంది. గణేష మండపాలకు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి, చలానాలు కట్టాలి, విద్యుత్ శాఖకు చలానా కట్టాలి, ఫైర్ శాఖ అనుమతి తీసుకోవాలి. ఇలా అనేక ఇబ్బందులు పెట్టడం హిందూ సమాజాన్ని పూర్తిగా అవమానించినట్లని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఈరోజు హిందూ సమాజం పైన, హిందూ దేవాలయాలపైన దాడులు చేసింది కాకుండా కరోనా సమయంలో 2020లో పండుగ జరుపుకోలేదు. 2021లో రెండో వేవ్ ముగిసిన తర్వాత ముస్లింలకు ఒక న్యాయం, క్రిస్టియన్స్కి ఒక న్యాయం, హిందువులకు ఒక న్యాయం అని అడుగుతున్నాం. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు ఎవడు అనుమతి ఇచ్చాడని అడుగుతున్నా. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని విగ్రహాలపైన ఆర్టీఐ చట్టం కింద భారతీయ జనతా పార్టీ అడుగుతుంది, మీరు ఎక్కడైనా అనుమతులు తీసుకున్నారా? మరి ఈరోజు హిందువుల పండుగలు వచ్చేటప్పటికి ఎందుకు మీకు ఈ వివక్షను అడుగుతున్నా. భారత ప్రముఖ హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకుని జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఏలూరు జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఆజాదీక అమృత మహోత్సవాల్లో భాగంగా జిల్లా క్రీడా యువజన శాఖ ఆధ్వర్యంలో ఏలూరు ఇండోర్ స్టేడియం నుంచి క్రీడాకారులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యనిర్వహణాధికారి మెహరాజ్ దూరదర్శన్తో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడా దినోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాయన్నారు. ఆదేశాల మేరకు మా కలెక్టర్ గారి ఆదేశానుసారం ఈరోజు మేజర్ ధ్యాన్ చంద్ బర్త్డే నిర్వహించడం జరుగుతుంది. మన నేషనల్ స్పోర్ట్స్ డే మరి మన మేజర్ హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్ చంద్ సందర్భంగా మనం ప్రతి సంవత్సరం కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా మనకి 23వ తారీఖు నుంచి మనకి 27వ తారీఖు వరకు వివిధ క్రీడల్లో పోటీలు నిర్వహించి మరి వారందరికీ కూడా ఈరోజు మన కలెక్టర్ గారి చేతుల మీదుగా మనకు బహుమతి ప్రదానోత్సవం నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ క్రీడా స్ఫూర్తితో ఈరోజు ఒక ర్యాలీని కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ ర్యాలీలో మనకి 15 స్పోర్ట్స్ ఈవెంట్స్లో మనకి ఈ ఈవెంట్స్ అన్నీ ఎలా జరుగుతాయి అన్న దాని మీద ఒక డెమో ఇచ్చుకుంటూ మనం ఈ కలెక్టరేట్ నుంచి మనకి ఫైర్ స్టేషన్ మీదుగా మరి ఇండోర్ స్టేడియం వరకు కూడా ఒక ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో నియర్లీ ఒక 800 మెంబర్స్ మన స్పోర్ట్స్ పర్సన్స్ పాల్గొనడం జరిగింది. మరి ఈ క్రీడా స్ఫూర్తిని మరి మీరందరూ కూడా పెంపొందించుకొని మనకి క్రీడల్లో మరింత వృద్ధి సాధిస్తారని అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తెలుగు భాష ప్రాశస్త్యాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పడంలో, తెలుగు భాష ఔన్నత్యాన్ని కాపాడటంలో విశేషమైన పాత్ర పోషించిన మహనీయుడు గిడుగు రామూర్తి పంతులు అని జిల్లా కలెక్టర్ ఏ సూర్యకుమారి అన్నారు. విజయనగరం కలెక్టరేట్ ఆడిటోరియంలో తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా గిడుగు రామూర్తి పంతులు చిత్రపటానికి కలెక్టర్ ఇతర అధికారులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలుగు భాషకు అందమైన భావాన్ని తీసుకుని వచ్చి ప్రాముఖ్యతను పెంచడంలో ఎనలేని కృషి చేశారని కొనియాడారు. ఫార్మా పరిశ్రమలు నాణ్యమైన మందుల తయారీతో పాటు ప్రపంచ మార్కెట్లో త్వరగా లభించే తయారీపై దృష్టి పెట్టాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ ఎల్ మాండవీయ అన్నారు. నేషనల్ ఫార్మాసిటికల్ ప్రైజింగ్ అథారిటీ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో మంత్రి మాట్లాడుతూ నాణ్యమైన వైద్యాన్ని అందించడంలో ప్రపంచంలోనే భారత్ ఖ్యాతి పెరిగిందన్నారు. ఫార్మా రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు పరిశోధనలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. जब प्राइस सीलिंग होती है तो ऑटोमेटिक वो मेडिसिन एफोर्डेबल हो जाती है, और जब वो एफोर्डेबल हो जाती है तब वो एक्सेसिबल हो जाती है.
हमें जेनरिक मेडिसिन को प्रोत्साहित करना है, इंडस्ट्रीज को प्रोत्साहित करना है, देश में रिसर्च और इनोवेशन पर बल देना है, हमें क्वालिटी मेडिसिन मैन्युफैक्चर हो उस दिशा में प्रयास करना है। ఒక జిల్లా ఒక ఉత్పత్తి ఓడిఓపిని ఓపెన్ నెట్ వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ ఓఎన్డీసీతో అనుసంధానించాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఢిల్లీలో ఈ రోజు ఆయన వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ గిఫ్ట్ క్యాటలాగ్ అండ్ స్టోర్ ఫ్రంట్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పీయూష్ గోయల్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో గ్రామాల్లో కోట్లాది మంది ప్రతిభావంతులైన చేనేత కార్మికులు, చేతి వృత్తుల వారు, హస్తకళాకారులు ఉన్నారన్నారు. వారి సంక్షేమమే లక్ష్యంగా గడిచిన 8 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం ప్రాథమికంగా ఎన్నో మార్పులు చేసిందన్నారు. దేశంలో ప్రతి రంగం అభివృద్ధి లక్ష్యంగా వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ ను కేంద్రం అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు. త్వరలో జరగనున్న G20 సమ్మిట్ లో వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ ను ప్రదర్శించేందుకు గొప్ప అవకాశం లభించిందన్నారు. to have people understand and engage with the huge potential that districts and small towns or small villages have. But because of the consistent articulation of his idea, the Honorable Prime Minister has successfully made this a national movement today. GEM is another initiative which can help you reach out within the government ecosystem so that all the various products that are procured by government and its associated entities, now also cooperatives, can benefit from the products that you all have to offer from the districts. ఆదివాసీల సంక్షేమం కోసం భారతీయ జనతా పార్టీ నిరంతరం కృషి చేస్తోందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా అన్నారు. త్రిపుర రాజధాని అగర్తలాలో జరిగిన సభలో జేపీ నడ్డా మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్మును దేశ అత్యున్నత పదవి అలంకరింపచేసేలా చేయగలిగారన్నారు. మోదీ మంత్రిమండలిలో 5 ఆదివాసీ తెగకు చెందిన కేంద్ర మంత్రులు ఉన్నారన్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గిరిజన సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా గిరిజన సంక్షేమ శాఖను ఏర్పాటు చేశారన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు జరుగుతున్న ఈ సమయంలో ఆదివాసీ మహిళకు అత్యున్నత పదవిని అందించి వారికి గౌరవం ఇచ్చిందన్నారు. भारत रत्न अटल बिहारी वाजपेयी थे, किसी ने इनकी चिंता नहीं की। अगर ट्राइबल मिनिस्ट्री, अगर जनजाति मंत्रालय जनजाति भाइयों के विकास के लिए किसी ने भी स्थापित किया तो वो भारत के भारत रत्न अटल बिहारी वाजपेयी जी प्रधानमंत्री थे, जिन्होंने इसकी चिंता की। भारत के यशस्वी प्रधानमंत्री ने जनजाति समाज को अमृतकाल के अवसर में 75 साल की आजादी के पश्चात भारत के सर्वोच्च पद पर अगर किसी को बैठाने का काम किया है तो वो जनजाति महिला आदरणीय श्रीमती द्रौपदी मुर्मू को वहां पर सुशोभित किया। మేనిఫెస్టోలో 500 కొత్త పాఠశాలలను నిర్మిస్తామని హామీ ఇచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ ఒక్క పాఠశాలను కూడా నిర్మించలేదని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటి ఆరోపించారు. ఢిల్లీలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ పీడబ్ల్యూడీ ఇచ్చిన నివేదికలో ఎలాంటి నూతన పాఠశాలను నిర్మించలేదని వెల్లడైందన్నారు. ప్రస్తుతం నిర్మాణ వ్యయం కూడా భారీగా పెరిగిందన్నారు. పాఠశాలల్లో నిర్మించిన మరుగుదొడ్లను తరగతి గదితో లెక్కించారని గౌరవ్ భాటియా ఆరోపించారు. 2.5 ఏళ్ల క్రితం వచ్చిన సీవీసీ నివేదికపై కేజ్రీవాల్ సర్కార్ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. టెండర్ లేకుండా 500 కోట్ల రూపాయలు ఎలా ఖర్చు చేస్తారని ప్రశ్నించారు. जो कि अरविंद केजरीवाल के ही इशारे पे दी गई, कहा जाता है कि हम जो स्कूल है वहां पे अतिरिक्त कमरे बनवाएंगे। अच्छा, अतिरिक्त कमरे बनवाएंगे, नए स्कूल नहीं खुलवाएंगे। ये अतिरिक्त कमरे बताते हैं 2400 कमरों की करीब क्लासरूम जिनको बनाना था, जरूरत थी, लेकिन इसको बढ़ा के 7180 करा गया। कंस्ट्रक्शन कॉस्ट को करीब करीब 50 से 90% तक बढ़ाया गया। सीवीसी ने एक रिपोर्ट जिसमें यह स्पष्ट था कि घोटाला हुआ है, बड़ा घोटाला हुआ है, भेजी दिल्ली सरकार के
जो विजिलेंस के सेक्रेटरी हैं उन्हें, और 2.5 साल पहले अरविंद केजरीवाल जी खुद दिन जैसे बदलता था आंकड़ा बदल देते थे। तो क्योंकि पारदर्शिता से प्रेरित नहीं है, नाटक से प्रेरित हैं, तो मैं इतना ही कहूंगा, आपका तो लगता है बस यही एक सपना, आपका तो लगता है बस यही एक सपना, न्यूयॉर्क टाइम्स का नाम जपना, न्यूयॉर्क टाइम्स का नाम जपना, जनता का माल अपना। సెప్టెంబర్ 1 నుంచి 3 రోజుల పాటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షలు నిర్వహించడంతో పాటు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అలాగే దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొంటారు. 1వ తేదీ మధ్యాహ్నం తాడేపల్లి నుంచి గన్నవరం బయలుదేరి వెళ్తారు. అదే రోజు వేముల మండపం వేల్పుల గ్రామానికి చేరుకుని అక్కడ గ్రామ సచివాలయం కాంప్లెక్స్ ను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి బయలుదేరి ఇడుపులపాయకు చేరుకుని వైఎస్ఆర్ ఎస్టేట్లో రాత్రి బస చేస్తారు. 2వ తేదీ ఉదయం వైఎస్ఆర్ ఘాట్ వద్ద తండ్రి రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా జరిగే కార్యక్రమాల్లో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. అనంతరం పులివెందుల నియోజకవర్గ అభివృద్ధిపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారు. 3వ తేదీ ఇడుపులపాయ నుంచి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. పోలీసు శాఖలో సమస్యలపై ప్రశ్నించిన వాళ్ల మీద రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం దారుణమని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అనంతపురంలో సేవ్ ఏపీ పోలీస్ అంటూ అమరవీరుల స్మారక స్తూపం దగ్గర నిరసనకు దిగిన ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ ను సర్వీస్ నుంచి తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చంద్రబాబు నాయుడు ట్విట్టర్లో పేర్కొన్నారు. ఏఆర్ కానిస్టేబుల్ పోలీస్ శాఖలో ఉన్న సమస్యలను పరిష్కరించమని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లాలనే లక్ష్యంతో నిరసన తెలిపితే ఒక పోలీసుపైనే అక్రమ కేసులు పెట్టారని, ఇక వైసీపీ నేతల మాటలు విని సామాన్యులను ఎంత వేధిస్తున్నారో అర్థమవుతోందని చంద్రబాబు నాయుడు ట్విట్టర్లో పేర్కొన్నారు. కానిస్టేబుల్పై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఖండిస్తున్నామని, అతనిపై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించుకుని అతనిని వెంటనే సర్వీస్లోకి తీసుకోవాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. గిడుగు రామ్మూర్తి జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవాన్ని గుంటూరు నగరంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక హిందూ కళాశాల తెలుగు విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ హైయర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ కమిషన్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎన్ రాజశేఖర రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ 1990 వరకు గ్రాంధిక భాషలలో రచనలు జరిగాయని, అందుకు భిన్నంగా సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో రచనలు సాగేలా గిడుగు రామ్మూర్తి పంతులు కృషి చేశారన్నారు. సామాన్యులకు కూడా పలు గ్రంథాలు అందుబాటులోకి తెచ్చారని కొనియాడారు. పండితులు, కవులు, రచయితలకు భిన్నంగా వ్యావహారిక భాష కోసం పోరాడారు. 1990 వరకు కూడా గ్రాంధిక భాషలోనే రచనలన్నీ కూడా జరిగేవి. కొంతమందికి మాత్రమే ఆ గ్రంథాల్లో ఉన్న విజ్ఞానం కొంతమందికి మాత్రమే పరిమితమై ఉండేది. అందుకు భిన్నంగా రామ్మూర్తి పంతులు గారు ఆలోచించారు. భాష అనేది అందరిది, అర్థమయ్యే భాషలో, సరళమైన భాషలో చెప్పాలి తప్ప, విజ్ఞానాన్ని అందించాలి తప్ప పెద్ద పెద్ద సమాసాలు, సందులు వాడటం ఇవన్నీ కూడా జరగకూడదు అని చెప్పి ఒక విప్లవాత్మకమైన మార్పును తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. గ్రాంధికము, వ్యావహారికము. అప్పటిదాకా గ్రాంధిక భాషలో జరుగుతున్న చర్చలన్నీ కూడా వ్యావహారిక భాషకు మార్చిన ఘనత గిడుగు రామ్మూర్తి పంతులు గారికి దక్కింది. ఎంతోమంది కవులు, పండితులు ఈ తెలుగు భాషకు ఎలాంటి కృషి చేశారనే విషయము నేటి యువతరానికి తెలియవలసిన ఆవశ్యకత ఉంది. భాష అనేది భావ వ్యక్తీకరణకు తోడ్పడాలే తప్ప అర్థం కాని విషయాలను చెప్పడానికి కాదు భాష ఉన్నది. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఈ ఆంధ్ర భాష దినోత్సవాన్ని జరపాలని, అందుకు ఈ సంవత్సరం కొంతమంది ప్రఖ్యాత రచయితలను, పండితులను కూడా రాష్ట్ర ప్రభుత్వము సన్మానించడం జరుగుతోంది. విశాఖపట్నంలో ఆ కార్యక్రమం జరుగుతుంది. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు భారీ నష్టాలతో ముగిశాయి. ఉదయం నష్టాలతో ట్రేడింగ్ను ప్రారంభించిన సూచీలకు ఏ దశలోనూ కొనుగోళ్ల మద్దతు లభించకపోవడంతో రోజంతా అదే బాటలో పయనించాయి. ఉదయం 17,188 వద్ద భారీ నష్టాలతో ట్రేడింగ్ ప్రారంభించిన నిఫ్టీ చివరకు 224 పాయింట్ల నష్టంతో 17,335 వద్ద స్థిరపడింది. 57,367 వద్ద నష్టాలతో ప్రారంభమైన సెన్సెక్స్ చివరకు 861 పాయింట్ల భారీ నష్టంతో 5,972 వద్ద ముగిసింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ మార్కెట్లు ముగిసే సమయానికి ₹79.97 వద్ద నిలిచింది.
కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్కును తప్పనిసరిగా ధరించాలి. ముక్కు నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్కును ధరించండి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పకుండా పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలు పాటిద్దాం, కరోనాను జయిద్దాం. ఈ వార్తలంతటితో సమాప్తం. నమస్కారం.